1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే పద్ధతి. నెహ్రూ గారు 16 సంవత్సరాల పాలనా కాలంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు ఎవరో తెలుసా? అబుల్ కలాం ఆజాద్, కలూలాల్ శ్రీమాలి, హుమాయూన్ కబీర్, మొహమ్మద్ అలీం కరీం చాంగ్లా. ఇక ఇందిరాకాలంలో చేసిన వారు మొహమ్మద్ అలీ కరీం చాంగ్లా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, సయ్యద్ నూరుల్ హసన్, వీరు కాక త్రిగుణ్ సేన్, వికేఆర్వి రావ్, ఎస్ఎస్ రే, శంకర్నాథ్ కూడా చేశారు. కానీ నెహ్రూ మరియు ఇందిరా పాలన మొత్తంలో సగం కంటే ఎక్కువ కాలం విద్యాశాఖ ముస్లిం చేతిలోనే ఉంది. భవిష్యత్తులో దేశ పౌరులుగా బాధ్యతలు నిర్వహించే విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యాశాఖది. అటువంటి విద్యాశాఖ శక్తిని లేక విలువను మెజారిటీ జనాభాకు చెందిన హిందూ రాజకీయ నాయకులు గుర్తించలేరు. కానీ విద్యార్థులను, వారి దేశ చరిత్రను, వారి భవిష్యత్తును ప్రభావితం చేయగల విద్యాశాఖ గొప్పతనాన్ని జనసంఖ్య తక్కువగా ఉన్నా కూడా ముస్లింలు దాని విలువ గుర్తించి ఆ శాఖ పొందడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. కేరళలో మళ్లీ విద్యాశాఖ డిమాండ్ ఈ పరంపరలోదే. అయితే మన వాళ్ళైతే హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ, ఎక్స్చేంజ్, ట్రాన్స్పోర్ట్ వంటి శాఖలు డిమాండ్ చేస్తారు. ఏ మాత్రం విలువలేని అతి చిన్న పదవిలో ఉన్నా లేక దేశ విద్యాశాఖ మంత్రి పెద్ద పదవుల్లో వారి మత సాంస్కృతిక వారసత్వ వ్యాప్తికి ఎటువంటి సిగ్గుపడకుండా గట్టిగా కృషి చేస్తారు. వారికి వారి మతంపై ఉన్న గౌరవానికి వారిని నిజంగా అభినందించాలి.